ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం సర్కారు బళ్ళ సత్తాన్ని సమాజానికి చాటిచెప్పుతూ నిరంతరం తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి మా గురువు రవీందర్ సార్ గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వందే మాతరం ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ జగన్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త కొత్త బోధనల పద్ధతులెన్నొచ్చినా నిత్య విద్యార్థివై సాధించినావు. కొత్త కొత్త బోధనల పద్ధతులెన్నొచ్చినా నిత్య విద్యార్థివై సాధించినావు. గొంతుల్లో బాధలన్నీ దిగమింగుకుంటూ మా ఊరి పిల్లలకు పాఠమైనారు. బాధ్యతల బాటలలో పయనిస్తూనే మా ఊరి బాల్యానికి బ్రతుకైనారు. పంతులయ్యా ఓ పంతులయ్యా, మా పల్లె తీయని గొంతువయ్యా, మా పల్లె తీయని గొంతువయ్యా. కరిగేటి శుద్ధ ముక్కవైనావమ్మా, వెలిగేటి వెన్నెల జాబిల్లివమ్మా. కరిగేటి శుద్ధ ముక్కవైనావమ్మా, వెలిగేటి వెన్నెల జాబిల్లివమ్మా. చదువింటి బడిగంట మూతవమ్మా, వెలిగించు బడి చెట్టు నీడవమ్మా. పంతులమ్మా ఓ పంతులమ్మా, మా పల్లె తీయని గొంతువమ్మా, మా పల్లె తీయని గొంతువమ్మా. ఈ అందమైన ప్రపంచాన్ని చూపించడానికై తల్లిదండ్రులు జన్మనిస్తే, ఈ అందమైన ప్రపంచాన్ని చూపించడానికై తల్లిదండ్రులు జన్మనిస్తే మా బిడ్డల భవిష్యత్తును టీచర్, ఒక డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని తమ బిడ్డల కంటే ఎక్కువ శ్రమం దారపోసి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. విద్యార్థులే కలిసి చేయి చేయి కలిపి ప్రగతికై పోరాడుతే, కార్మికుల, కర్షకుల, దర్శకుల, శ్రామికుల శక్తితో ఏకమై పోరాడుతే, రాకుండు నా సమసమాజం, పోకుండు నా బానిసత్వం. రాబోయే రోజులలో బంగారు పునాదులు వేపుతున్నటువంటి ఈరోజు ప్రతిభ అవార్డ్స్ని అందుకోబోతున్నటువంటి నా చిన్నారి తమ్ముళ్లకు, చెల్లెళ్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. నిజంగా చాలా చక్కటి కార్యక్రమం. నిజంగా మొన్ననే హైదరాబాద్ నడిబొడ్డిన రవీంద్ర భారతిలో రాష్ట్ర వ్యాప్తంగా 10/10 GPA సాధించినటువంటి విద్యార్థులకి ఆ రోజు పురస్కారం ఇచ్చి, ఈరోజు కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాలో కూడా తప్పకుండా మండల్ వైజ్గా మండల్ టాపర్స్కి ఇవ్వాలని చెప్పేసి ఎంతో తప్పించి ఇక్కడ ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు చాలా శ్రమించి ఈ 7 మండలాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు అమ్మ నాన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా తపన పడుతున్నారంటే, పాఠశాలకు వచ్చేసి సార్ మేము చదువుకోలే, మా తాతలు చదువుకోలే, మా తండ్రులు చదువుకోలే సార్, మా బిడ్డలు మీ చేతుల్లో పెడుతున్నాం సార్, ఏ శిల్పం రూపు చేస్తారో, ఏ రాయితో సానపడతారని చెప్పేసి ఆ యొక్క పాఠశాలకు వచ్చేసి గురువుల చేతుల్లో పెట్టి, వాళ్ళ బిడ్డల చేతుల్లో పెట్టి ఏ విధంగా వాళ్ళు తప్పిస్తూ ఉన్నారో ఈ పాట ద్వారా మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా. చదువానే గంధము లేక, సంసారం నీదనలేక, చిత్రమైన చితికి పోయి ఎలసిపోయిన బ్రతుకులు, తాత
చదువన్న వంతన నాలేదు, మా తండ్రులు ఎదగనలేదు. చదువన్న సోది ఎరగక సంఘములో విలువాలేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడిమెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినము. మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తాడో లేదో, కళ్ళ ముందు కనపడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడు రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్నా. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓ సారు, ఆ గోసలు మా బిడ్డలకు ఒడికట్టొద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. కూటికి లేనొల్లము సారు, మా బిడ్డల కోటి ఆశలు. మేము చదువుకోలేమయ్యా, ఈ బడులే మా బడులయ్యా. బడి గడపకు దండం పెడుతాం, మిమ్ములనే నమ్ముతున్నాము. కాదనకు ఓ గురువయ్యా, కనికరించు పేదలమయ్యా. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓ సారు, ఆ గోసలు మా బిడ్డలకు ఒడికట్టొద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల్లో పెడుతున్నాం. ఏ శిల్పము రూపు చేస్తారో, ఏ రాయితో సాన పడతారో, మా వంశ సంపద వీళ్ళు, మా ఆశలు వీళ్ళే సారు. మీ చల్లని దీవెనలుంటే మా బ్రతుకుల వెలుగుంటాది. మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం. ఆ సప్తా జలాలతో మీ పాదాలను పూజిస్తాం. మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం. పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా. సో ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and